మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మన తండ్రి అయిన దేవుని యందును ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందును విశ్వాసముంచి జీవించుటే దేవుని చిత్తమై ఉన్నది. యూదులు మరియు మరికొంతమంది దేవునియందు మాత్రమే విశ్వాసముంచి యేసుక్రీస్తునందు విశ్వాసముంచడలేదు. అందుకే వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ వేసి చంపారు. మరికొంతమంది యేసుక్రీస్తునందు మాత్రమే విశ్వాసముంచి తండ్రి అయిన దేవుని యందు విశ్వాసముంచడలేదు. ఇలా చేయుట దేవుని నామమును అవమానపరచుటే. ఇది దేవుని వాక్యమునకు విరుద్ధమైన క్రియలు. తండ్రిని కుమారుని అంగీకరించి విశ్వాసముంచితేనే నిత్యజీవమునకు వారసులమవుతాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.